చారిత్రక కట్టడాలలో ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలలో ఒకటైనది శ్రావణ బెళగొళ ఎంతో విశిష్టమైనది. దేశంలోనే అతిపెద్ద బాహుబలి విగ్రహం ఇక్కడే ఉంది. అది ఆకాశాన్ని తాకేలా కనిపిస్తుంది. ఈ విగ్రహాన్ని దర్శించుకునేందుకు నిత్యం వేలాది పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇంతకీ ఇది ఎక్కడుంది? ఆ ఊరికి ఆ పేరు ఎలా వచ్చింది? అక్కడి విగ్రహానికి బాహుబలి అన్న పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రావణ బెళగొళ కర్ణాటక రాష్ట్రంలోని హసేన్ జిల్లాలో ఉంది. బెంగళూరుకు పశ్చిమంగా సుమారు 146 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెన్నారాయపట్నం ప్రధాన కేంద్రంగా ఉంది. ఇది ఇంద్రగిరి, వింధ్యగిరి అనే 2 కొండల మధ్య ఉంది శ్రావణ బెళగొళ. ఇక ఆ ఊరికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, కన్నడలో బెళ అంటే తెల్లని అని, గోళ అంటే నీటి గుండం అని అర్థం. 2 కొండల మధ్య సహజ సిద్ధంగా ఏర్పడిన భారీ తటాకాన్ని బెళగొళ అంటారు. జైను సంప్రదాయం ప్రకారం సంసార జీవితాన్ని త్యజించి సన్యాసాశ్రమం స్వీకరించిన వారిలో అత్యంత పూజనీయమైన వారిని శ్రవణులు అంటారు. అటువంటి శ్రవణులు ఎంతోమంది ఈ కొండ పరిసరాల్లో ధ్యానం చేసుకునేవారట. శ్రవణులు ఉన్న ప్రాంతం కాబట్టి దీనికి శ్రవణ బెళగొళ అనే పేరు వచ్చింది. కాలక్రమేణా శ్రావణ బెళగొళగా ప్రసిద్ధి పొందింది. మరి ఇక్కడి భారీ విగ్రహానికి బాహుబలి అన్న పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందామా? హిందువులకు గోమటేశ్వరుడు, జైనులకు బాహుబలి వీరత్వానికి, త్యాగానికి ప్రతీక. అహింసకు, నిరాడంబరతకు మారుపేరు. గోమటేశ్వరుడు జైన మతం అవలంబించిన ధ్యానముద్రలోకి వెళ్లడానికి కారణంగా ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. బాహుబలిగా పిలిచే గోమటేశ్వరుడు జైన మతానికి సంబంధించిన మొదటి తీర్థాంకరుడిగా పేరు గడించిన రిషభనాథుడి కుమారుడు. ఇతడికి 2 భార్యలు. రాజ్యాన్ని పిల్లలందరికీ సమానంగా పంచాడు. పెద్ద భార్య, పెద్ద కొడుకు భరతునికి రాజ్యాన్ని అప్పగించి మిగిలిన కొడుకులకు రాజ్యభారం, బాధ్యత కూడా అప్పగించాడు. భరతునికి రాజ్యాన్ని విస్తరించుకోవాలన్న కోరిక కలిగింది. తమ్ముళ్లందరిపై దండయాత్ర చేశాడు. బాహుబలి మినహా అందరూ రాజ్యాన్ని అతని వశం చేసి తపస్సు చేసుకోవడానికి తండ్రి వద్దకు వెళ్లిపోయారు. స్వతహాగా శాంతమూర్తైన బాహుబలి యుద్ధంలో అనవసరమైన ప్రాణ నష్టం వద్దని ద్వంద్వ యుద్ధం చేసి గెలుస్తాడు. రాజ్యం కోసం, సుఖాల కోసం, ధనం కోసం సొంత తమ్ముడినే చంపడం ఎందుకు అని భరతునికే రాజ్యాన్ని అప్పగించి తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోతాడు. వింధ్యగిరి పర్వతంపై తపస్సు చేసి మోక్షం పొందిన ప్రాంతంలోనే దేవాలయ నిర్మాణం జరిగినట్లు భావిస్తారు. ఇక ఈ శ్రావణ బెళగొళలో ఉన్న 58 అడుగుల బాహుబలి గోమటేశ్వరుడు ఏకశిలా విగ్రహం. దేశంలోనే జైను తీర్థాంకరుల విగ్రహాలన్నింటిలోకి పెద్దది. క్రీస్తు శకం 981 లేదా 983 సంవత్సరంలో గంగవంశ మంత్రి అయిన చావుండరాయ గోమటేశ్వరుని విగ్రహాన్ని ఇంద్రగిరి పర్వతంపై చెక్కించాడని చరిత్ర చెబుతోంది. ఈ విగ్రహాన్ని కొండ చివరి భాగంలో మలిచారు. ఈ బాహుబలి విగ్రహ ముఖం ఎంతో ప్రశాంతంగా, శాంతికి చిహ్నంగా, సర్వం త్యజించిన వ్యక్తిగా మనకి చూడగానే తెలుస్తుంది. ధ్యానంలోనే శిలగా మారిన మనిషి చుట్టూ చెట్లు, తీగలు అల్లుకుపోయినట్లు, భుజాల చుట్టూ తీగలు, ఆకులు ఎంతో అద్భుతంగా చెక్కారు. విగ్రహం కాలిగోళ్లు, వాటి చుట్టూ ఉండే చర్మం గీతలు సహజంగా ఉన్నట్లు చాలా స్పష్టంగా ఉంటుంది. ఈ శిల్పకళా చాతుర్యానికి ఎవరైనా అచ్చరులొందాల్సిందే. ఈ భారీ బాహుబలి విగ్రహానికి చేసే మస్తకాభిషేకం మహాద్భుతం. పుష్కర కాలానికి ఒకసారి జరుగుతుంది. అంటే ప్రతి 12 ఏళ్లకు నిర్వహించే మహా వేడుకల్లో సుమారు 1008 కలశాలతో పసుపు, కుంకుమ, చందనం, కొబ్బరి నీరు, ఔషధీ జలం, వివిధ నదీ జలాలతో అభిషేకిస్తారు. ఈ సందర్భంగా వివిధ ఆరాధనలు జరుగుతాయి. ప్రపంచంలోనే వివిధ దేశాల నుంచి జైన మతస్థులు ఈ ఉత్సవానికి తరలివస్తారు. ఇతర మతస్థులతో పాటు విదేశీయులు కూడా పెద్ద సంఖ్యలోనే మహామస్తకాభిషేకాన్ని తిలకించడానికి శ్రావణ బెళగొళ చేరుకుంటారు. చూసారా, దేశంలోనే ప్రసిద్ధ జైన క్షేత్రాలలో శ్రావణ బెళగొళ ఎంతటి విశిష్టతను పొందిందో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.